టుడే మనం లీడ్ కోడ్ ప్రాబ్లమ్ 2 డిస్కస్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ కస్టమర్ రిఫరీ అనేసి అన్నాడు. మనకి ఒక కస్టమర్ టేబుల్ ఇచ్చాడు. ఆ కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు. లైక్ కస్టమర్ ఐడి అండ్ వాళ్ళ యొక్క నేమ్ ఏంటి, ఆ పర్సన్ ని రిఫర్ చేసే వాళ్ళందరూ ఇచ్చాడు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విల్ రిఫర్ ఐడి నల్ అంటే ఇతను డైరెక్ట్ కస్టమర్ అన్నమాట. అంటే ఎవరు ఇతను రిఫర్ చేయలేదు. జేన్ అనేవాడు కూడా నల్ అంటే ఇక్కడ ఎవరు రిఫర్ చేయలేదు. అలెక్స్ ఈక్వల్ ఇక్కడ రిఫర్ ఐడి 2 ఇచ్చాడు. అంటే అలెక్స్ జేన్ అనే పర్సన్ రిఫర్ చేస్తే అలెక్స్ అతను వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇమేజిన్ చేసుకోండి, మనకు ఒక లీడ్ కోడ్ ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్ ఉంది మనకి. ఓకే, ప్లాట్ఫామ్ ఉంది. సో మనకి దాంట్లో 2 కైండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నాడు. డైరెక్ట్ అండ్ రిఫర్ చేసే కస్టమర్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ బిల్ అనేవాడు రిఫర్ ఐడి నల్ అంటే ఇతను డైరెక్ట్ కస్టమర్. బిల్ అనేవాడు డైరెక్ట్ కస్టమర్. సో బిల్ అనేవాడు డైరెక్ట్ కస్టమర్. సిమిలర్లీ సిమిలర్లీ జేన్ అని కూడా రిఫర్ ఐడి నల్ ఉంది. సో జేన్ అనేవాడు కూడా డైరెక్ట్ కస్టమర్. అలెక్స్ ఇక్కడ రిఫర్ ఐడి 2 ఉంది. అంటే ఏంటి, జేన్ అనేది రిఫర్ చేస్తే అలెక్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉంటాం. ఆ, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో సైన్ అప్ అయ్యాడు. సైన్ అప్ అయ్యి ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. ఎగ్జైట్ అయ్యాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా హెల్ప్ అవుతా అని మనకి లింక్ షేర్ చేస్తారు వాట్సాప్ త్రూగా. సో మీరు కూడా దాంట్లో ఆ లింక్ త్రూగా, ఇన్వైట్ లింక్ త్రూగా జాయిన్ అయితే, ఆ డేటా జాయిన్ అయ్యి సైన్ అప్ అయ్యారు అనుకోండి, ఆ డేటా అనేది మనకి ఎలా స్టోర్ అవుతుంది, లైక్ ఎవరు రిఫర్ చేశారు ఆ డేటా కూడా స్టోర్ అవుతుంది. ఇక్కడ ఆ డేటా అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఎవరు చేశారు, జేన్ అనే పర్సన్ రిఫర్ చేశారు. సో జేన్ రిఫర్ చేస్తే అలెక్స్ అనే పర్సన్ ఈ ఆన్లైన్ క్లోడింగ్ ప్లాట్ఫామ్ లో సైన్ అప్ అయ్యి డేటాని ఎంటర్ చేశాడు. సో అలా నెక్స్ట్ బిల్ కూడా డైరెక్ట్ గా వచ్చే కస్టమర్. సో ఇది ఈ డేటా అనేది ఇలా అనేది మెయింటైన్ చేయబడింది ఈ కస్టమర్ టేబుల్లో. అయితే ఆ, ఈ ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు చూద్దాం అనుకుంటున్నారు. అంటే ఏంటని ఏమని, సో దే వాంట్ టు సీ ద కస్టమర్స్ ఐడి నాట్ ఈక్వల్ టు అంటే ఎవరైతే కస్టమర్స్ ని ఆ, ఈ కస్టమర్ 2 అనేది రిఫర్ చేశారో ఆ డేటా అనేది వాళ్ళకి వద్దు. ఓకే, ఆ డేటా వద్దు. ఆర్ ఇంకో కండిషన్ ఏంటంటే నాట్ రిఫర్డ్ బై ది ఎనీ కస్టమర్. సో నాట్ రిఫర్డ్ బై ఎనీ కస్టమర్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా డైరెక్ట్ గా సైన్ అప్ అయ్యి, డైరెక్ట్ ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్ ఎంటర్ అయ్యి సైన్ అప్ అయ్యి వచ్చేవాళ్ళు ఎవరెవరు అని. అంటే ఎవరెవరు వచ్చారు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ విల్, జేన్ అనే 2 పర్సన్స్ వచ్చారు డైరెక్ట్ కస్టమర్స్. సో వాళ్ళ యొక్క డేటా కూడా కావాలి. సో మనకి వాళ్ళ లాజిక్ ఏంటి, మరి లాజిక్ ఏంటి ఫస్ట్ లాజిక్ డిస్కస్ చేద్దాం. సో ఫైండ్ ద నేమ్ ఆఫ్ ది కస్టమర్ ఐదర్ referred by the any customer id not equal to 2. So we're talking about referred id. So referred id the not equal to 2, not equal to 2. వాళ్ళ ఆ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చూస్తే ఐదర్ అన్నాడు. సో ఐదర్ అంటే ఏంటంటే ఇది లేక అది. సో ఆర్ నెక్స్ట్ ఏమన్నాడు, నాట్ రిఫర్డ్ బై ఎనీ కస్టమర్. నాట్ రిఫర్డ్ బై ఎనీ కస్టమర్ అంటే ఇండివిజువల్ కస్టమర్స్ ఎవరెవరు అంటే ఏంటి, ఈజ్ నల్ రిఫర్ ఐడి ఈక్వల్ టు నల్. ఈ నల్ అనే ఏదైతే రికార్డ్స్ ఉన్నా ఆ రికార్డ్స్ కూడా కావాలి. సో మనం ఎలా చెప్తాం, రిఫర్ ఐడి రిఫర్ ఐడి ఈజ్ నల్. సో దట్ మనకి డైరెక్ట్ కస్టమర్స్ వచ్చేస్తారు. సో ఆ ఈ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే రికార్డ్స్ మనకి కావాలి. ఇది ప్రాబ్లం స్టేట్మెంట్. ఓకేనా. మనం ఇప్పుడు ప్రాబ్లం స్టేట్మెంట్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వరి రాద్దాం. సో మనకి ఏంటి, కస్టమర్ టేబుల్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో నేమ్ ఆఫ్ ది టేబుల్ ఏంటి, కస్టమర్. సో కస్టమర్. ఓకే, తర్వాత మనకి కండిషన్ ఏంటి, వేర్
వేర్ రిఫర్డ్ బై ది ఎనీ కస్టమర్ అంటే ఏంటి? ఎవరైతే కస్టమర్ ఎవరైతే రిఫర్ చేశారో ఐడి టు ఆ కస్టమర్స్ రికార్డ్స్ మనకు వద్దు. సో మనకి ఏంటి? రిఫర్ ఐడి రిఫర్ ఐడి రిఫర్ ఐడి నాట్ ఈక్వల్ టు ట్రూ ఆర్ మనకి ఐదర్ ఆర్ అన్నాడు ఇక్కడ. ఐదర్ ఆర్ ఉంది. సో ఐదర్ అంటే ఆర్ అది లేదా నాట్ రిఫర్డ్ బై ఎనీ కస్టమర్స్ అంటే ఏంటి అనుకున్నాం? డైరెక్ట్ కస్టమర్స్ అని అనుకున్నాం. డైరెక్ట్ కస్టమర్స్ అని అనుకున్నాం. సో డైరెక్ట్ కస్టమర్స్ ఎలా వస్తారు మనకి? రిఫర్ ఐడి ఏదైతే నల్ ఉందో వాళ్ళు ఆ రికార్డ్స్ డైరెక్ట్ కస్టమర్స్. సో రిఫర్ ఐడి ఈస్ ఈస్ నల్. సో దీంట్లో మనకి ఏ కాలం కావాలి? కస్టమర్ నేమ్ అనే కాలం కావాలి. మన ఆర్డర్స్ ఏదైనా చేయాలంటే ఆర్డర్ బై ఏదైనా చేయాలంటే షార్టింగ్ ఇక్కడ ఏమన్నాడు? రిటర్న్ ద రిజల్ట్ టేబుల్ ఎనీ ఆర్డర్. సో ఆర్డర్ బై అనేది మనకి క్లాజ్ అనేది అవసరం లేదు. సో లెట్ మీ రన్ ద క్వరీ. సో యాక్సెప్టెడ్. సో దిస్ ఇస్ దన్ అవుట్పుట్. మనం ఇప్పుడు మనం ఇప్పుడు సీక్వెల్ క్వరీ రాసుకునే ముందు మనం ఎక్సెల్లో చేసుకుంటే మనకి లాజిక్ అనేది ఈజీగా రాసుకోగలుగుతాం. సో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది ఏంటని. సో మనకి ఏమన్నాడు? సో మనకి ఈ టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ ఉంది మనకి ఏమన్నాడు? రిఫర్ ఐడి కస్టమర్ ఐడి నాట్ ఈక్వల్ టు టూ. సో ద రిఫర్ ఐడి నాట్ ఈక్వల్ టు టూ అంటే సో నల్ అనేది అన్నోన్ నెంబర్. సో అన్నోన్ నెంబర్. సో ఐడి ఈ కండిషన్ ఏంటి? ఐడి నాట్ ఈక్వల్ టు టూ. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై. ఇప్పుడు రిఫర్ ఐడి నాట్ ఈక్వల్ టు టూ. సో నల్ అనేది అన్నోన్ నెంబర్. సో అన్నోన్ నెంబర్ తో మనం నెంబర్ చేసేటప్పుడు ఫాల్స్ వస్తుంది బై డిఫాల్ట్. సిమిలర్లీ ఫాల్స్ నల్ నాట్ ఈక్వల్ టు టూ ఫాల్స్. ఇప్పుడు టూ నాట్ ఈక్వల్ టు టూ. సో దిస్ ఈస్ ఆల్సో ఫాల్స్. Null not equal to 2. So this is also false. 1 not equal to 2. Yeah, it's a true. 2 not equal to 2. So it is also false. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే నాట్ రిఫర్డ్ బై ఎనీ కస్టమర్. నాట్ రిఫర్డ్ బై ఎనీ కస్టమర్ అంటే డైరెక్ట్ కస్టమర్స్. సో డైరెక్ట్ కస్టమర్స్ ఎలా వస్తారు మనకి? సో రిఫర్ ఐడి ఈక్వల్ టు నల్. ఓకే, సో రిఫర్ ఐడి ఈక్వల్ టు నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద ట్రూ. సో రిఫర్ ఐడి ఈక్వల్ టు నల్, దిస్ ఇస్ ఆల్సో ట్రూ. దిస్ ఇస్ ద డైరెక్ట్ కస్టమర్. సో ఇస్ ఎ ఫాల్స్ because it's not null, right? So it is referred by somebody else. మనకి డైరెక్ట్ కస్టమర్స్ కావాలి. False. Null. So this is also true because direct customer. డైరెక్ట్ కస్టమర్ కాదు. ఫాల్స్. సో మనకి ఏంటి ఫైనల్ గా? ఎయిదర్ ఆర్ కండిషన్ అన్నాడు. సో ఎయిదర్ అంటే ఇది లేదా ఇది. సో మీకు తెలిసి ఉంటుంది ట్రూత్ టేబుల్ ఉంటుంది మనకి, ఒక ట్రూత్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ ట్రూత్ టేబుల్ చూసుకుంటే మనకి రెండు ట్రూ అయితే ట్రూ, దేంట్లో రెండిట్లో ఏదో ట్రూ అయినా ట్రూవే, ఫాల్స్ అయితే ఫాల్స్. సో సిమిలర్లీ ఫైనల్ కండిషన్. మనం ఈ కండిషన్ రాసుకున్నాం అనుకోండి, ఆర్ అనే కండిషన్ రెండింటి మధ్యన. సో రెండిట్లో ఏది ట్రూ అయినా ట్రూవే, రెండిట్లో ఏది ట్రూ అయినా ట్రూవే. రెండు ఫాల్స్ అయ్యి కాబట్టి దిస్ ఇస్ ద ఫాల్స్ యాజ్ పర్ ది టూ టైప్స్. సో వన్ ఆఫ్ ది ట్రూ అయింది కాబట్టి ట్రూ. సో రెండిట్లో ఏదో ఒక ట్రూ అయినా ట్రూవే. రెండిట్లో రెండు ఫాల్స్ కాబట్టి
డెఫినెట్‌గా ఈ ఫాల్స్. సో మనకేంటి కావాలి? ఫైనల్‌గా ఎప్పుడైనా సరే ఏదైనా మనం ఏ బీఐ టూల్ చూసుకున్నా, ఏ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నా దేర్ ఈస్ వన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్. ఓన్లీ ఈ 2 ట్రూ అయిన 2 ఈక్వల్ టు అయితే ట్రూ అనేది రిటర్న్ చేస్తాం ఎప్పుడైనా సరే. ఓకేనా? సో ట్రూ అనే రికార్డ్సే మనకి డిస్‌ప్లేలో చూపిస్తాయి. ఇక్కడ కూడా అంతే. మనం ఆ కండిషన్ రాసే ముందు మనకిప్పుడు ఈ కండిషన్ పెడతాం కదా ఫైనల్‌గా. సో ఇక్కడ ఏ ట్రూ అయితే ఏదైతే ఉందో ఆ రికార్డ్సే మనకి డిస్‌ప్లేలో చూపిస్తాయి. ఇది ఫైనల్ కండిషన్ కదా మనం ట్రూ పెట్టుకున్నాం. సో ట్రూ ఉన్న రికార్డ్సే మనకి డిస్‌ప్లేలో చూపిస్తాయి. ఓకేనా? సిమిలర్‌లీ మనం దీన్ని సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బిల్, జేన్, బిల్, జాక్ వీళ్ళే వచ్చారు కదా ఇక్కడ. సో బేస్డ్ ఆన్ దీస్ కైండ్ అండర్లేయింగ్ అనేది ఇది జరుగుతుంది నార్మల్‌గా. మీరు అనుకోవచ్చు ఎక్సెల్‌లో రాసారా? సీక్వెల్‌లో కూడా రాయొచ్చు అంటే యెస్ రాయొచ్చు సీక్వెల్‌లో కూడా. సో సెలెక్ట్ స్టార్. సో మనకి కస్టమర్ టేబుల్ ఉంది. దీంట్లో సేమ్ ఎక్సెల్ ఎలాగైతే ఉందో అలాగే తెచ్చుకున్నాం. సో మనకి ఈ 4 ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఈ- మనకు కావాల్సింది ఏంటంటే ఈ కాలమ్ కావాలి, ఈ కాలమ్ కావాలి. సో మనకి ఆ కాలమ్ కావాలంటే మనకి కేస్ స్టేట్మెంట్ రాసుకుందాం. కేస్ వెన్ 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 కండిషన్ ఏంటి? రిఫర్ ఐడి నాట్ ఈక్వల్ టు 2 రైట్. సో ఓకే. వెన్ రిఫర్ ఐడి నాట్ ఈక్వల్ టు 2, దెన్ దెన్ ఎల్స్ ఫాల్స్. అండ్ మనకి ఇది ఫస్ట్ కండిషన్. ఇది ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కేస్ వెన్. నెక్స్ట్ కండిషన్ ఏంటి? డైరెక్ట్ కస్టమర్స్ ఎలా వస్తారు మనకి? రిఫర్ ఐడి ఈస్ నల్, దెన్ ఎల్స్ ఫాల్స్. సో స్ట్రింగ్ మనం సింగిల్ కోట్స్ లో డబుల్ కోట్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ దీన్ని మనం ఏమంటాం? సెకండ్ కండిషన్ అంటాం. సో మన సో ఇది కూడా ఈ కండిషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ కండిషన్. ఫైనల్ కండిషన్ ఏంటి? వెన్ ఆర్ కండిషన్ కదా. ఇది లేక ఇది అయితే ఏమవుతుంది? సో ఆర్ కండిషన్. వెన్ ఓకే వెన్ రిఫర్ ఐడి ఈక్వల్ టు ఆర్ 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 డైరెక్ట్ కస్టమర్ కండిషన్. రిఫర్ ఐడి ఈక్వల్ టు నల్, దెన్ ఎండ్ ఫైనల్ కండిషన్. మన ఏమని ఇస్తాం? నేను ఫైనల్ కండిషన్. సో మీరు రన్ చేస్తే సో సేమ్ మనకి ఏదైతే వచ్చిందో ఫాల్స్ ట్రూ. సో ట్రూ 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 ట్రూ
ఫాల్స్, ట్రూ, ట్రూ. సో మనం ఇలా రాసుకోగలిగితే బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో మనకి ఏంటి ఇప్పుడు సింపుల్ గా వేర్ కండిషన్ రాసుకొని, వేర్ కండిషన్ రాసుకొని ఫైనల్ కండిషనే కదా మనం అల్టిమేట్ గా ఫిల్టర్ అవుట్ చేయాలి. సో వేర్ రిఫర్ ఐడి ఈక్వల్ టు ఆర్ రిఫర్ ఐడి ఈస్ నల్, సో దట్ మనకి ట్రూ ఉన్న రికార్డ్సే వస్తాయి. దాంట్లో మనకు కావాల్సింది ఏంటి, ఈ పర్సన్ కావాలి, ఈ పర్సన్ ఈ కాలం కావాలి. సో ఈ కాలం కావాలి. సో నేను ఎంత కామెంట్లో పెట్టేసాను. కామెంట్ కి కంట్రోల్ సి సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కొడితే కామెంట్ పడుతుంది. సో నాకు కావాల్సిన ఓన్లీ నేమ్. సో మనకి విల్ జేన్ విల్ జాక్, విల్ జేన్ విల్ జాక్, సో పీపుల్ అనేవాళ్ళు వచ్చేసారు. సో మనం ఇలా డీబగ్ చేసుకుంటే మనకి ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చింది అనుకోండి, ఆర్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అన్ని అర్థం అవుతాయి మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఈ కంటెంట్లో మీకు ఏం నచ్చిందో మీ కామెంట్స్, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.